శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, సంస్కృతంలో గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష నిపుణులు డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మీరు లలిత రహస్య సహస్రనామాలు విపులంగా వివరిస్తున్నారు. ఎక్కడ ఆపకూడదో ఎక్కడ ఆపాలో అని నామాన్ని చక్కగా చదివి చెప్తున్నారు. దానిలో ఉన్న గూఢార్థం కూడా వివరిస్తున్నారు. ఆ నామాన్ని పఠించడం వల్ల ఎటువంటి ఫలితం వస్తుంది అని కూడా వివరిస్తున్నారు. ఈరోజు మాకు ఏ ఫలితం అందిస్తారు? ఇవాళ చాలా మంచి నామాలు ఉన్నాయండి మనకి, చాలా చక్కటి నామాలు. మళ్ళీనేమో ఇది శరీరానికి సంబంధించిన విషయం. పైగా మన ఈ కాలంలో మనందరికి కావాల్సింది ఆరోగ్యమే కదా. అయితే మనం మన పుస్తకం ప్రకారం 45వ నామానికి వచ్చామండి. 45వ నామం అంటే మహాపద్మాటవి సంస్థ కదంబ వనవాసిని. మహాపద్మాటవి సంస్థ కదంబ వనవాసిని. ఆపకుండా ఒకేసారి చదవాలి. మహాపద్మాటవి సంస్థ, మహాపద్మాటవి సంస్థ కదంబ వనవాసిని. కదంబ వనవాసిని అంతా కలిపి చదవాలి. మహాపద్మాటవి సంస్థ కదంబ వనవాసిని అని ఆపకుండా ఒకేసారి చదవాలి. అంటే అమ్మవారు ఇక్కడ 2 స్థానాల్లో చెప్పబడింది. మొట్టమొదటి మహాపద్మాటవి సంస్థ, ఒక మహాపద్మములు వికసించి ఉన్నటువంటి ఒక ప్రదేశంలో ఆవిడ అటవీ సంచరిస్తూ ఉంటుంది. మహా అంటే 4 ఇంతలు ఎక్కువ అని చెప్పండి. మహా అన్న పదం వచ్చినప్పుడు 4 ఇంతలు ఎక్కువ వేసుకోవాలి. తర్వాత కదంబ వనవాసిని 2వ స్థానం కూడా చెప్పాడు. కదంబ వృక్షాల దగ్గర కూడా ఆవిడ నివసించి ఉంటుంది. ఇప్పుడు ఈ రెండిటిని మనం చూసుకుంటేనండి, అసలుకి పద్మాలకి మన శరీరానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎలా అంటారా, సహస్ర రేకుల పద్మము, సహస్రార చక్రము. అలా ముందు శరీరానికి సంబంధించింది చెప్పుకుంటే సహస్రార సరోజాత వాసిన్యై నమః అని మనకు నామం ఉంది. అమ్మవారు సహస్ర పద్మాలు ఉన్నటువంటి సరోజంలో అమ్మవారు కూర్చుని ఉంటుంది. మన సహస్రార చక్రం ఇక్కడ మనకి బ్రహ్మరంధ్రంలో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మహాపద్మాటవి సంస్థ అన్న నామం తీసుకుంటే, ఈ మహాపద్మాటవి అంటే మహాపద్మం అంటే ఒక పద్మమే సహస్రారం అయితే 4000 రేకులు ఉన్నంత పద్మం ఎంత ఉంటుందో అటువంటి వనంలో అమ్మవారు సంచరిస్తూ ఉన్నది. అంటే 1000కే మనం పెద్ద పద్మాన్ని ఊహించుకుంటే 4 ఇంతలు ఎక్కువ. అందుకని 4000 రేకులతో ఉన్నటువంటి పద్మాలు. అసలు సహస్రం అంటే అనేకమని కూడా చెప్పారు, అనేకమని చెప్పారు. అలా దానికి 4 ఇంతలు ఎక్కువగా, అనేకానికి 4 ఇంతలు ఎక్కువగా సామాన్యం కాదు కదండి. అంటే మన ఊహకు అందనటువంటి పద్మాలు అవన్నీ. అటువంటి పద్మాలు ఉన్నటువంటి వనంలో మహాపద్మాటవి సంస్థ. అటవీ అంటే ఏంటి? తిరగటం. అట్ట అనే సంస్కృత పదానికి సంచరించటం అని అర్థం. చాలా మంది అటవీ అంటే అడవి అని చెప్పేస్తున్నారు. అవునండి, తప్పండి అది. అట్ట అంటే సంచరించటం. మహాపద్మాటవి సంస్థ. అమ్మవారు ఆ మహాపద్మాలు ఉన్నటువంటి చోట సంచరిస్తోంది. ఎలా అంటే నాకు తెలియక అడుగుతా, సంస్కృతంలో అటవీ అంటే సంచరిస్తూ ఉంటారు, మరి తెలుగులో అడవి అనుకుంటా. అడవి వేరు, ఇది అడవి వేరు, అటవీ వేరు, 2 కలిపి అంటే ఇక్కడ సంచరించడం అని అర్థం. అందుకని అట్టనే పదానికి సంచరించడం అనే అర్థం తీసుకున్నప్పుడు మహాపద్మాలు నిలయం ఉన్న చోట అమ్మవారు సంచరిస్తూ ఉన్నది. అంటే ఆవిడ నివాస స్థానాలు ఎప్పుడు చెప్తాం కదా, సుధాసాగర మధ్యస్థ. ఇక్కడ ఉంది ఇప్పుడు మనకి కదంబ వనవాసిని అని చెప్పుకుంటాం కదా. ఆవిడ కదంబ వృక్షాల దగ్గర కూడా ఉంటుంది. ఇప్పుడు మొదటి నామం మనం తీసుకుంటే మహాపద్మాటవి సంస్థ తీసుకుంటే, ఆ మహాపద్మాలు ఉన్న చోట ఆవిడ విహరిస్తూ ఉన్నది. అంటే అసలు ఈ మహాపద్మవనం ఎక్కడుంది? ఈవిడ చింతామణి గృహంలో ఉంది. చింతామణి గృహ ప్రాకారంలో ఉన్నటువంటి బ్రహ్మాండానికి 3 లక్షల యోజనాల ఎత్తులో
మహాపద్మాటవి వనం ఉంది. అక్కడ ఉంది. బ్రహ్మాండానికి 3 లక్షల యోజనాల ఎత్తులో అక్కడ ఉంది మహాపద్మాటవి సంస్థ. అక్కడ అమ్మవారు ఆ మహాపద్మాటవీల మధ్య విహరిస్తూ ఉన్నది. అంత యోజనాలు కూడా లెక్క. అందుకనే చూడండి మన హనుమాన్ చాలీసాలో కూడా సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడని అంటే తులసిదాస్ ఆ రోజుల్లోనే యోజనాలు యోజన పరభాను లీల్యో తాహి మొదటి చెప్పారు. అలా అది నిజమే కదా. నిజమే. ఎందుకంటే పూర్వకాలం చెప్పిన సాహిత్యం అంతా కూడా ఋషుల చేత దర్శింపజేసగలిగినటువంటిది. ఋషులు దర్శించారు వాళ్ళ దివ్యనేత్రాలతో. ఆ కొలతలు కూడా కొలిచేసారు. కొలతలన్నీ వాళ్ళ దివ్యనేత్రాలకు అంచనా వేసిన తర్వాతే వాళ్ళు చెప్పారు. ఇప్పుడు 3 లక్షల యోజనాల పైన ఉన్నది బ్రహ్మాండానికి. అంటే నిజంగా బ్రహ్మాండానికి ఎవరన్నా చూడగలిగితే 3 లక్షల యోజనాల్లోనే మహాపద్మాటవ సంస్థ ఉంటుంది అక్కడ. అయితే చూడగలిగిన నేత్రాలు ఏవి అనేది ఒక ప్రశ్న. కరెక్ట్. చూడగలిగిన నేత్రాలకి మాత్రం మహాపద్మాటవి సంస్థ అని అమ్మవారి నామంలో ఉన్నట్టుగా బ్రహ్మాండలోకానికి అంటే బ్రహ్మాండానికి పైన 3 లక్షల యోజనాల పైన ఈ మహాపద్మాటవిల అనేది ఉన్నాయి. ఈ మహాపద్మాలనే ఉన్నాయి, గుంపులుగా ఉన్నాయి. ఆ గుంపుల మధ్యలో అమ్మవారు హాయిగా విహరిస్తుంది. ఎందుకు విహరిస్తోంది అంటే ఈ మహాపద్మానికి ఉండేటువంటి 1000 రేకులకి మన మధ్య మనకి బ్రహ్మరంధ్రం పైనే కదా, మనకి ఇది బ్రహ్మరంధ్రం అంటారు. ఇది బ్రహ్మాండానికి పైన ఉంది మహాపద్మాటవి వనము. మనకి బ్రహ్మరంధ్రం ఇది. మనకి పైన సహస్రారం అనేది మనకు కూడా ఉంది ఇక్కడ కూడా మనకి సహస్రం అంటే ఒక 1000 రేకుల పద్మం మనకు కూడా ఇక్కడ ఉంటుంది. అంటే షట్చక్రాలు అనేవి ఉన్నాయి కదండి. మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, నాభి చక్రం ఇక్కడ అంటే మణిపూర చక్రము, మళ్ళీ అనాహత చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము, తర్వాత సహస్రార చక్రం. అంటే ఈ ఆజ్ఞా చక్రం కనుబొమ్మల మధ్య ఉంటుంది. ఈ కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి ఆజ్ఞా చక్రం నుంచి దాటి వెళ్ళగలిగే వాళ్ళకి పునర్జన్మ ఉండదు. ఇక్కడ వరకు చాలామంది యోగులు, యోగినులు, సాధు పొంగవులు వస్తారు. ఆజ్ఞాచక్రం వరకు వస్తారు. వాళ్ళకి దేవతా దర్శనం అవుతుంది. అంటే ఆజ్ఞాచక్రం ఓపెన్ అయితే దేవతా దర్శనం అవుతుంది. దేవతా దర్శనం అవుతుంది. ఆజ్ఞాచక్రం వరకు కల్లా విశుద్ధి చక్రం వరకు వచ్చేసరికి వాళ్ళకి దేవతా దర్శనం జరుగుతుంది. ఈ ఆజ్ఞాచక్రం దాటిన తరువాత ఇక్కడున్న సహస్రార చక్రంలో ఇది కూడా బ్రహ్మరంధ్రం అంటారు కదా, ఇక్కడున్న సహస్రార చక్రము ఎప్పుడూ కూడా అమృతాన్ని వర్షిస్తూ ఉంటుంది. ఆ వర్షిస్తున్నటువంటి అమృతంలో శరీరంలో ఉండేటువంటి 72 నాడులు కూడా తడిసిపోయి ఉంటాయి. ఇంకేం జబ్బులు వస్తాయండి, అమృతం తాగితేనే అద్భుతం. ఇంకా నాడులన్నీ తడుస్తున్నాయి. 72,000 నాడులన్నీ కూడా ఈ అమృత ధారలతో తడుస్తూనే ఉంటాయి. ఏ డాక్టర్లకి అందని అద్భుతమైన వైద్యం. ఇటువంటి చోట అమ్మవారు సంచరిస్తూ ఉన్నది ఒకటి. రెండోది ఏమిటంటే కదంబ వనవాసిని. కదంబాలంటేనండి మనకి కల్పవృక్షాలు ఉన్నాయి కదా, పంచకల్పవృక్షాలు ఉన్నాయి కదా. ఈ పంచకల్పవృక్షాల్లో ఇది కూడా ఒకటి. కదంబ వృక్షం అంటే కడిమి చెట్టు అంటాం మనం. ఈ కదంబ వృక్షం కూడా ఒకటి. అమ్మవారి కదంబ వృక్షాల దగ్గరే తిరుగుతూ ఉంటుంది. ఇవేందో కల్పవృక్షాలన్నీ ఉన్నాయి. ఎందుకని కల్పవృక్షాలు అంటే మనకి అమ్మవారి సంకల్పం చెప్పినప్పుడు సుధాసాగర్ మధ్య కల్పవృక్ష వాటికాయం, కల్పవృక్ష వాటికాయం సువర్ణ ద్వీపం, సువర్ణ ద్వీపం మధ్య రత్నసింహాసనం, రత్నసింహాసన మధ్య సువర్ణ మంటపం, సువర్ణ మంటపం చతుర్ద్వారకం. అక్కడ మధ్య భాగంలో అమ్మవారు ఉంటుంది. ఇన్ని చెప్తారు సంకల్పంలో. అందుకని ఒక క్షీరసాగర మధ్యంలో ఒక రత్నద్వీపం ఉండటం, ఆ రత్నద్వీపం మధ్యలో సువర్ణ మంటపం ఉండటం, ఆ సువర్ణ మంటపం మధ్యలో మళ్ళీ రత్నసింహాసనం ఉండటం, ఆ రత్నసింహాసనం మధ్య అమ్మవారు ఉండటం. అక్కడ కదంబ వనవాసిని. కదంబాలన్నీ చుట్టూతా ఉంటాయి. ఇంత మంచి వివరణ చెప్పి మా కళ్ళకు కట్టినందుకు మీకు శతకోటి వందనాలు. ఎంత అద్భుతంగా చెప్పారండి. అసలు వింటున్న కొంది వినాలనిపిస్తుంది. ఆ లోకంలోకి తీసుకెళ్ళిపోతున్నారు మీరు. అందుకని ఈ క్షీరసాగర మధ్యంలో ఉన్నటువంటి కల్పవృక్ష వాటికల మధ్య ఒక రత్నద్వీపం ఉంటుంది. ఆ రత్నద్వీపం మధ్యలో ఉండేటువంటి సువర్ణ సింహాసనం మధ్యలో రత్నసింహాసనం, మళ్ళీ సువర్ణ మంటపం ఉంటుంది. ఆ మంటపం మధ్యలో రత్నసింహాసనం ఉంటుంది. అంటే ఈ కల్పవృక్ష వాటికలన్నీ చుట్టూతా ఉన్నట్టేగా, దాని మధ్యలో కదా రత్నద్వీపం ఉన్నది. ఇంత చక్కటి అద్భుతమైనటువంటి ఈ యొక్క భవనంలో అమ్మవారు అక్కడ నివసిస్తూ ఉంది అని చెప్పడానికి మనకి ఒక వాక్యంలో చెప్పాడు.
అంటే వ్యాఖ్యానంలో ఇవన్నీ మనం చూసుకొని తెలుసుకోవాల్సిన విషయాలు అనమాట. కదంబ వనవాసిని అంటే కదంబ వృక్షం అంటే ఏంటి? ఇది కల్పవృక్షాలతో సమానం. కల్పవృక్షం ఎక్కడ ఉంటుంది? సుధాసాగర్ మధ్యలో ఉంటుంది. కల్పవృక్షం మధ్యలో ఏముంటుంది? మళ్ళీ రత్నద్వీపం ఉంటుంది. ఈ రత్నద్వీపం మధ్యలో ఏముంటుంది? సువర్ణ మంటపం. ఆ సువర్ణ మంటపం మధ్యలో ఏముంటుందంటే రత్న సింహాసనం. ఆ రత్న సింహాసనం మీద అమ్మవారి కూర్చొని ఉంటుంది. మీరన్నట్టు మనకు అద్భుతమైన ఒక వర్ణ చిత్రం ఇట్లా కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారే కనపడుతుంది, సాక్షాత్ బంగారంతో దగ మెరిసిపోతూ అమ్మవారు అక్కడ కూర్చుందా, చుట్టూతా అన్ని రకాలుగా ఆమె ఆసనాలు ఉన్నాయి. ఆ రకంగా సుధాసాగర్ ఇక్కడ ఏంటంటే మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని అంటే ఈ 72,000 నాడులని ఇక్కడ పైన సహస్రార చక్రం నుంచి కురిసేటువంటి అమృతం 72,000 నాడులని తడుపుతూ ఉంటే అతనికి పునర్జన్మ ఉండదు. ఇంకా అతను మోక్షాన్ని చెంది అక్కడే ఉండిపోతాడు. అంటే మహాపద్మాటవీ సంస్థ అనే నామానికి ఇంత లోతైన అర్థం ఉన్నదనమాట. సరే, కదంబ వనవాసం. సరే, అమ్మవారి యొక్క నివాస స్థానం ఎక్కడుంది ఏమిటి అని మనం తెలుసుకోవడానికి అమ్మవారి యొక్క వర్ణనంతా మనకి తెలియజెప్పాడు. సో ఈ నామం చదువుకుంటేనండి అంటే ఎవరికైనా కూడా నిస్సత్తుగా నీరసంగా ఏమిటో ఏమీ చలనం లేనట్టుగా ఉంటే ప్రతి కణం 72,000 నాడులు మనకి అమృత వర్షంతో తడుస్తున్నాయి కదా. ఇక్కడ ఇంకా హాస్పిటల్కి వెళ్ళే పని ఉండదు. సరే, అసలు మనకి ఎప్పుడైనా నిస్సత్తుగా ఉంటే మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని అనే నామాన్ని 108 సార్లు హాయిగా ఏదైనా పని చేస్తూ తిరుగుతూ అటు ఇటు కూడా మీరు మననం చేసుకుంటూ ఉండండి. లోపల మీకు ఆటోమేటిక్గా జీవశక్తి అలా వచ్చేస్తుంది. ఎందుకంటే 72,000 నాడులని అమృతధారలతో తడిపినటువంటి మహామంత్రం ఇది. అటువంటి మహామంత్రాన్ని మీరు చక్కగా మననం చేసుకుంటూ ఉంటే జీవశక్తి అనేది మనకి నశించిపోతుంది కొంత సమయంలో. అంటే కొన్నిసార్లు ఎక్కువగా అలసిపోతాం, కొన్నిసార్లు మానసికంగా అలసిపోతాం, కొన్నిసార్లు వయసు ఉడిగిపోయి అలసిపోతాం. ఎలాగైనా కూడా వృద్ధాప్యంగా వచ్చినప్పుడు ఎందుకని ప్రతి జీవకణము కూడా మళ్ళీ పునర్జీవనం పొందటానికి ఇది మహామంత్రంగా పనిచేస్తుంది. చక్కగా ఈ నామాన్ని చదువుకొని అలసటని అంటే జీవరహితత్వం వస్తుంది. మనకి ఎక్కడా జీవించినట్టుగా ఉండదు, అంత జీవం అంతా పోయినట్టుగా ఉంటుంది. అంతే కదండి. నిస్సత్వం వృద్ధాప్యం వస్తుందంటే నిస్సత్వం వచ్చేస్తుంది. అలా కాకుండా మళ్ళీ పునర్జీవనం పొందుతాం అనమాట. అంటే చెట్లు అలా ఎండిపోయి మళ్ళీ కొత్త చిగుళ్ళు వేసినట్టుగా చక్కగా ఈ నామం చదవంగానే మనం చాలా ఉత్సాహంగా లేచి కూర్చుంటాం అనమాట. అలా మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని అనే నామాన్ని చక్కగా కనీసం 108 సార్లు లేదంటే రోజు మొత్తం మీకు ఎప్పుడు తీరుబాటు ఉంటే అప్పుడు ఎలా అవకాశం ఉంటే అలా చదువుకొని హాయిగా ఆరోగ్యంగా ఉండొచ్చు ఈ నామంతో. శ్రీమాత్రే నమః. అద్భుతమైన నామం వివరించారండి. మోక్షానికి వెళ్ళే అంత సాధనలు లేకపోయినా కనీసం మన శరీరాన్ని మనం రక్షించుకునే సాధనా మార్గం చెప్పారు. అంతే. చాలా సంతోషం అండి. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు మన సదాశివ కుటుంబంలో అమ్మవారు ఎవరింటికి వెళ్తారు చూద్దామండి. చూడండి. అమ్మవారు పెంకే లాహిరి, ఈస్ట్ గోదావరి అండి. అమ్మ లాహిరి, నీకు అమ్మవారి అనుగ్రహం లభించింది. ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉంటున్నావు అని రాసావు నువ్వు. పిన్ కోడ్తో సహా మీ ఇంటి అడ్రస్సు, నీ పూర్తి చిరునామా పంపించినట్టయితే నీకు త్వరలో పుస్తకం అందించే ఏర్పాట్లు మేము చేయగలం. శ్రీమాత్రే నమః. లహరి గారు, మీకు తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు పుస్తకం అందిస్తారు. పుస్తకం అందుకున్న తర్వాత ఒక చిన్న వీడియో తీసి పెట్టండి. శ్రీమాత్రే నమః.